ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 3డీలో మనం 'రెడ్' మూవీ అని ఉంది గదా! రామ్ సార్‌ది. అది మనం 3డీ కార్డ్ టైటిల్ చేయబోతున్నాం మనం. చాలా బాగా వచ్చింది. నేను కూడా 'రెడ్' అనే టైటిల్ కూడా ఒకటి చేసినా. ఇంకో నేమ్ ఉంటది. చూద్దాం. నచ్చితే చేసుకోండి. బాగుంది. 3డీలో కూడా ఉంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ‌ల సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను గానీ, వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి మొత్తం వీడియో. ఓకే. నచ్చితేనే లైక్ చేయండి మీరు. పెద్ద ఎక్కువ కష్టమైతే ఏమి ఉండదు కాబట్టి. కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీకు బాగా ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తాను నేను. తర్వాత మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ అయితే చేసుకో. ఓకే. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే మీకైతే ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. అసలు యాడ్ చేయడమే తెలియకపోతే మన మెయిన్ ఛానల్‌లో ఇన్‌స్టాగ్రామ్ మెయిన్ ఐడీలో హైలైట్ పెట్టాను. ఆ హైలైట్ చూసుకోవచ్చు మీరు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే మనకు ఒక ఎంప్టీ ఫోల్డర్ లాగా అయితే కనిపిస్తది. నో ప్రాబ్లమ్ రానిది. ఓకే. ఫస్ట్ అయితే మనం ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంటది. గ్రూప్ 1 అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ 5 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? 5 గ్రూప్స్ కాదు. 5 లేయర్స్ ఉన్నాయి అవి. అవి ఏం లేదు టెక్స్టే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే కింద ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటది. టెక్స్ట్‌లోకెళ్ళి ఎగ్జాంపుల్‌గా ఏ నేమ్ అయితే పెడదామని అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఓకే. శివ అనే నేమే పెడుతున్నాను. నేమ్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి. ఈ యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తది. ఓకే. ఫస్ట్ నేమ్ దాని తర్వాత ఏదైనా సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? 3డీ టెక్స్ట్ మీకు ఆటోమేటిక్‌గా కనిపిస్తది ఇక్కడ. ఓకే. కొన్ని రొటేషన్ యానిమేషన్ 3డీలో ఉంటది కాబట్టి మంచి లుక్ అయితే ఉంటది. ఓకే. ఇలా ఉంది. ఒకవేళ మీ నేమ్‌లో ఎక్కువ లెటర్ ఉందని అనుకుందాం. ఓకేనా? ఇంకా ఎన్ని లెటర్ అంటే ఇంకా ఒక 2 లెటర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తా. ఈ ఎస్ ఉంది గదా! ఎస్‌ని డూప్లికేట్ చేసిన. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ ఎస్‌ని ఈ సైడ్ పెట్టుకుంటున్నా. ఓకే. దీన్ని నేను చేంజ్ చేస్తా. పెడుతున్నాను. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే ఐ ఉంది గదా! ఐని డూప్లికేట్ చేస్తున్నా. ఎందుకంటే సేమ్ లెటర్‌ని మళ్ళీ డూప్లికేట్ చేయకండి. యానిమేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తది కాబట్టి వేరే నేమ్ పెట్టుకోండి. క్యాపిటల్ లెటర్‌లో వై పెట్టి ఇక్కడ పెడుతున్నాను. ఓకే. మొత్తం ఎగ్జాంపుల్‌గా పెడుతున్నాను. మళ్ళీ మీరు వేరేది అనుకోవద్దు. ఓకే. ఐని రిమూవ్ చేసి ఆర్ పెడతానులే. ఓకే. మొత్తం 7 లెటర్స్ అయితే అయినాయి. ఓకే. ఈ నేమ్ అయితే ఇలా అయింది. ఇప్పుడు మనం లెటర్స్ అయితే బాగా సెట్ అయింది. యానిమేషన్ కూడా బాగానే ఉంది. ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇలాగైతే వస్తది మనకు నేమ్స్ అనేది. ఓకే. నేమ్ సెట్ అయింది. కానీ ఇక్కడ గమనిస్తే లాస్ట్‌లో ఒక నేమ్ అయితే కనిపిస్తలేదు. ఆర్ అనే నేమ్. నో ప్రాబ్లమ్. ఓకే. ఫస్ట్ అయితే మనం ఒక గ్రూప్‌ని సెలెక్ట్ చేసి కొంచెం ఈ సైడ్ జరుపుకోండి. ఇటు సైడ్ జరిపిన తర్వాత కొంచెం సైజ్ మీ ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి. ఫింగర్ ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూసుకోండి. ఇలా వస్తది. సెట్ అయింది కదా! ఓకే. మొత్తం సెట్ అయిపోయింది. ఈ వీడియోని మీరైతే ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.